So today in the present lecture we will see hybrid parameters. Hybrid parameters కోసం స్టడీ చేస్తాం. ఓకే, హైబ్రిడ్ పారామీటర్స్ కోసం స్టడీ చేస్తాం. అందరికీ అంత కమ్యూనికేషన్ బాగుంది అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఇంతవరకు మనం ఈ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాం. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ హైబ్రిడ్ పారామీటర్స్ కోసం స్టడీ చేస్తాం. అందులో హైబ్రిడ్ పారామీటర్స్ ఏంటి ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ హైబ్రిడ్ పారామీటర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ ట్రాన్సిస్టర్ యొక్క ఫోర్ పోల్ డయాగ్రామ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ట్రాన్సిస్టర్కి మనకు టోటల్గా 3 పిన్స్ ఉంటాయి. ఎన్ని పిన్స్ ఉంటాయి? 3 పిన్స్ ఉంటాయి. అయితే ట్రాన్సిస్టర్ని జనరల్గా మనం యాంప్లిఫైయర్గా యూజ్ చేస్తాం. సో యాంప్లిఫైయర్లో ఏమవుతుంది, మనం ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అనేది యాంప్లిఫై అయ్యి వస్తుంది. ఓకే, ఇన్పుట్ ఇచ్చాక అవుట్పుట్ అనేది యాంప్లిఫై అయ్యి వస్తుంది. సో ఇక్కడ ఇన్పుట్కి మనకు 2 లెగ్స్ కావాలి, అలాగే అవుట్పుట్కి 2 లెగ్స్ కావాలి. అంటే టోటల్గా 4 పిన్స్ కావాలి, 4 లెగ్స్ కావాలి. కానీ ట్రాన్సిస్టర్లో మనకు 3 పిన్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒక ఇన్పుట్ ఒక పిన్ అనేది ఒక లెగ్ అనేది కామన్గా ఉంచాలి. సో అక్కడ ఏ లెగ్ అయితే కామన్గా వస్తున్నామో బేస్ చేసుకొని మనకి 3 కాన్ఫిగరేషన్స్ వచ్చాయని చెప్పుకున్నాం. ఏంటవి? ఇఫ్ ద బేస్ ఈస్ కామన్ టు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వి కాల్ ఇట్ యాజ్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్. అలాగే ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్గా ఎమిటర్ ఉందనుకోండి సిఈ కాన్ఫిగరేషన్ అంటాం. అలాగే కలెక్టర్ ఉంటే మనం సిసి కాన్ఫిగరేషన్ అంటాం. సో అయితే ఇక్కడ మన 4 పోల్ ట్రాన్సిస్టర్ని ఇక్కడ 4 పోల్స్ ఉన్నాయని కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి 3 పిన్సే ఉన్నాయి. ఓకే, ఇక్కడ 4 పిన్స్ ఉన్నాయని తీసుకుందాం. అయితే ఇక్కడ ప్రాక్టికల్తో కంపేర్ చేస్తే ఒక పిన్ అనేది కామన్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ట్రాన్సిస్టర్ 4 పోల్ నెట్వర్క్లో 4 పోల్స్లో ఇక్కడ ఈ 2 ఇన్పుట్స్ని అంటే లెఫ్ట్ వైపు ఉన్న వాటిని ఇన్పుట్స్గా కన్సిడర్ చేసుకుందాం. అలాగే రైట్ వైపు ఉన్న వాటిని అవుట్పుట్స్గా కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ దిస్ ఈస్ ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ సిగ్నల్, అండ్ దిస్ విల్ బి అవుట్పుట్. ఓకే, ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ V1 గా తీసుకుందాం. అలాగే దీన్ని V2 అనుకుందాం. సో దీన్ని V1 అనుకుందాం, దీన్ని V2 అనుకుందాం. హియర్ V1 ఈస్ ఇన్పుట్ వోల్టేజ్, అలాగే V2 ఈస్ అవుట్పుట్ వోల్టేజ్. అలాగే ఇక్కడ ఈ కరెంట్ని I1 అనుకుందాం, ఈ కరెంట్ని I2 అనుకుందాం. సో ఈ 2 కరెంట్స్ ట్రాన్సిస్టర్ లోపలికి ఎంటర్ అవుతున్నాయని కన్సిడర్ చేసుకుందాం. హియర్ I1 ఈస్ ఇన్పుట్ కరెంట్ అండ్ I2 ఈస్ అవుట్పుట్ కరెంట్గా కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, దిస్ ఇస్ ట్రాన్సిస్టర్. ఓకే, సో ట్రాన్సిస్టర్ని 4 పోల్స్ ఉన్నాయని కన్సిడర్ చేసుకున్నాం. అయితే ప్రాక్టికల్గా కంపేర్ చేస్తే ఒక పిన్ అనేది ఈ 2 పిన్స్ అనేవి ఒకటి కామన్గా ఉంటుంది. సో ఇక్కడ దీన్ని V1ని ఇన్పుట్ వోల్టేజ్ అనుకున్నాం, V2ని అవుట్పుట్ వోల్టేజ్ అనుకున్నాను. I1 ఈస్ ఇన్పుట్ కరెంట్, I2 ఈస్ అవుట్పుట్ కరెంట్. ఇప్పుడు మనం ఈ ఇన్పుట్స్ ఈ పారామీటర్స్ ఉన్నాయి కదా, ఏంటంటే వచ్చాయి V1 I1, V2 I2. అయితే ఈ 4 వేరియబుల్స్లో ఏవైనా 2ని మనం మిగతా 2ని బేస్ చేసుకొని మనం రాసుకోవచ్చు. అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ V1 కన్సిడర్ చేసుకుంటే V1ని మిగతా రెండింటితో ఒక ఫంక్షన్గా క్రియేట్ చేయొచ్చు. అంటే V1 డిపెండ్స్ ఆన్ V2 అండ్ I2గా కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే I1 డిపెండ్స్ ఆన్ V2 అండ్ I2గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏవో ఒక 2 వేరియబుల్స్ అనేవి డిపెండెంట్ వేరియబుల్స్, అలాగే అదర్ 2 వేరియబుల్స్ అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే
v1 అలాగే i2 v1 అలాగే i2 వీటిని నేను డిపెండెంట్ వేరియబుల్స్గా తీసుకున్నాను. ఓకే, v1 అలాగే i2 ఏమని తీసుకున్నాం? డిపెండెంట్ వేరియబుల్స్. అంటే ఈ టూ వేరియబుల్స్ అనేవి మిగతా టూ వేరియబుల్స్ పైన డిపెండ్ అవుతాయి. అంటే ఈ టూ వేరియబుల్స్ అనేవి మిగతా టూ వేరియబుల్స్ యూజ్ చేస్తూ ఒక ఫంక్షన్గా రాసుకోవచ్చు. ఓకే, దాన్ని మనం మ్యాథమెటికల్గా ఎలా రాస్తామంటే v1 ఈక్వల్ టు ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ v2 అండ్ i2గా రాసుకోవచ్చు. అంటే v1 అనేది v2 పైన అలాగే i2 పైన డిపెండ్ అవుతుంది. దీన్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే v1 ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ v2 అండ్ i2 ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా, దిస్ ఈజ్ నాట్ ఏ మల్టిప్లికేషన్. ఇక్కడ గుణించట్లేదు, మల్టిప్లై చేయట్లేదు. ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ అని రాసుకున్నాం. అలాగే i2ని ఎలా రాయొచ్చు అంటే ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ v2 అండ్ i2గా రాసుకోవచ్చు. i2 ఏంటి? ఇక్కడ అవుట్పుట్ కరెంట్ అనేది అవుట్పుట్ వోల్టేజ్ పైన దిస్ ఈస్ i1. ఏంటి ఇక్కడ v1 i2ని మనం డిపెండెంట్ వేరియబుల్స్ తీసుకున్నాం. సో అదర్ టూ ఏమవుతాయి? ఇండిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి. ఓకే, ఏంటి v1 అనేది v2 పైన అలాగే i1 పైన డిపెండ్ అవుతుంది. అలాగే అవుట్పుట్ కరెంట్ అనేది అవుట్పుట్ వోల్టేజ్ పైన ఇన్పుట్ కరెంట్ పైన డిపెండ్ అవుతుంది అని రాసుకున్నాం. సో దీన్ని ఎలా రాయొచ్చు? i2 ఆఫ్ v2, i1గా రాసుకోవచ్చు. ఓకే, అందరికీ అర్థమవుతుందమ్మా? రెస్పాండ్ అవ్వండి, చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. అంతా కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉంది కదా? అంతా అర్థమవుతుందా ఇంతవరకు చెప్పిన దానికి? రెస్పాండ్ అండ్ ప్లీజ్ రెస్పాండ్ ఇమ్మీడియట్లీ. ఇంతవరకు ఏం లేదు. ఏంటి? ఇన్పుట్ వేరియబుల్స్ అలాగే అవుట్పుట్ వేరియబుల్స్కి ఒక ఫంక్షన్గా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే నేను ఈ v1లో అంటే ఫర్ ఏసీ సిగ్నల్స్, ఫర్ స్మాల్ ఏసీ సిగ్నల్స్కి మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సిగ్నల్ ఇక్కడ ఏసీ సిగ్నల్ అంటే అర్థం ఏంటి? మనకు ఈ వేరియబుల్స్లో చేంజెస్ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ v1 ఇన్పుట్ వోల్టేజ్లో చేంజ్ వస్తుంది, అలాగే అవుట్పుట్ కరెంట్లో చేంజెస్ వస్తాయి. సో నౌ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ దట్ చేంజ్. అంటే dv1 ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే di2 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ v1 అనేది ఇట్ ఈస్ అ ఫంక్షన్, ఈ వేరియబుల్స్ పైన డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఈ v1లో చేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు పార్షియల్ డెరివేటివ్ అప్లై చేయాలి. ఓకే, పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేసినప్పుడు ఏ విధంగా చేస్తావో చూడండి. సో ఫస్ట్ థింగ్, v1 అనేది ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ v2. సో డో v1 బై డో v2 అంటే v1లో చేంజ్ విత్ రెస్పెక్ట్ టు v2, ఓకే, ఇంటూ dv2. ఫస్ట్ థింగ్ రాసాం. ఈ పార్షియల్ డెరివేటివ్ ఎలా చేయాలనేది ప్రీవియస్ సెమిస్టర్లో మన కినెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో చెప్పుకున్నాం. ఓకే, ప్లస్ అలాగే v1 ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫంక్షన్ ఆఫ్ i1. సో ఏ విధంగా రాయొచ్చు? డో v1 బై డో i1 ఇంటూ di1గా రాయొచ్చు. ఓకే, అందరికీ అర్థమైంది, గుర్తొచ్చింది ఇది ఎలా రాస్తున్నాం అనేది. అలాగే i2లో చేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే i2 ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ v2 యాజ్ వెల్ యాజ్ i1. సో ఏంటి రాయొచ్చు? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఎలా రాయొచ్చు చెప్పండి? వాయిస్ రెస్పాన్స్ ఎలా రాయొచ్చు చెప్పండి? పార్షియల్ డెరివేటివ్ అప్లై చేస్తున్నాను, ఎలా అప్లై చేయొచ్చు? డో
చెప్పండి అమ్మా. డో I2 బై నేనే రాస్తాను. డో I2 బై డో V2 ఇంటూ dV2. ఓకే, ప్లస్ డో I2 బై డో I1 ఇంటూ dI1గా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు చేంజెస్ రాసుకున్నాం. అయితే ఇప్పుడు నెట్ నాకు దీన్ని ఎలా రాయొచ్చు అంటే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని ఈ పార్షియల్ డెరివేటివ్ ఉంది కదా, ఏంటి పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ V1 విత్ రెస్పెక్ట్ టు V2, దీన్ని ఏమనుకుంటానంటే H12గా రాసుకుంటాను. ఓకే, సో ఎలా రాస్తున్నానంటే ఈ ఈక్వేషన్ ఏ విధంగా రాస్తున్నాం, dV1 ఈక్వల్ టు H12 ఇంటూ dV2. సో ఇక్కడ 1 2 ఉంది కదా, సో H పారామీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. సో 1 2 సఫిక్స్ ఉంది కాబట్టి 1 2 ప్లస్ ఇక్కడ ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు, 1 1 ఉంది సఫిక్స్, సో H11 dI1గా రాయొచ్చు. మా అందరికి అర్థమవుతుందా? కమ్యూనికేషన్ అంత ప్రాపర్గా ఉందా? రెస్పాండ్ అవ్వండి, ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. సో దీని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ 2 2 ఉంది, సో dI2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి రాయొచ్చు, H22గా రాయొచ్చు, సఫిక్స్ 2 2 ఇంటూ dV2 ప్లస్ దీన్ని 2 1 ఉంది సఫిక్స్, సో H21 ఇంటూ dI1గా రాయొచ్చు. ఓకే, క్లియర్? అందరికీ ఇంతవరకు క్లియర్గా ఉందా? నో, ఇప్పుడు మనకు ఇంటిగ్రేషన్ అప్లై చేశారనుకోండి, బోత్ సైడ్స్ ఈక్వేషన్స్ని ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ dV1 ఈక్వల్ టు ఏమొస్తుంది, V1 వస్తుంది. కాకపోతే ఇక్కడ టోటల్ వాల్యూని నేను క్యాపిటల్స్ లెటర్స్తో ఇండికేట్ చేస్తాను. సో అప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే V1 ఈజ్ ఈక్వల్ టు H12 ఇంటూ V2. ఓకే, ఇయర్ H1 ఈ పారామీటర్స్ అనేవి కాన్స్టెంట్గా తీసుకుంటాం ఫర్ స్మాల్ AC సిగ్నల్స్కి, ప్లస్ ఏంటి H11 ఇంటూ I1, అలాగే I2 ఈజ్ ఈక్వల్ టు H22 ఇంటూ V2 ప్లస్ H21 ఇంటూ I1. ఓకే, మనకు ఈ ఫైనల్గా ఈ విధంగా ఈక్వేషన్స్ వచ్చాయి. మా అందరికీ అర్థమవుతుందా? అడుగుతాం కొంతమందికి ఎవరికైనా. అమ్మాయి పావని అర్థమవుతుందమ్మా? పావని ఉన్నారా? పావని ఉన్నారా? దివ్యశ్రీ ఉన్నారమ్మా? ఉన్నారా? అర్థమవుతుందా క్లాసు? సార్ అర్థమవుతుంది సార్. ఎక్కడున్నారు? కాలేజీలో ఉన్నారా? యస్మిని హాస్టల్లో అర్థమవుతుందమ్మా? యస్మిని అర్థమవుతుందమ్మా? స్క్రీన్ పైన అంత కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. హలో మిస్టర్ భీమారా, రైట్.
సో ఇక్కడ మనకి ఫైనల్గా రిజల్ట్ ఏమొచ్చింది, V1 ఈక్వల్ టు H11 I1 ప్లస్ H12 V2, అలాగే I2 ఈజ్ ఈక్వల్ టు H21 I1 ప్లస్ H22 V2. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక మ్యాట్రిక్స్ ఫార్మెట్లో రాద్దాం. మ్యాట్రిక్స్ ఫార్మెట్లో రాస్తే ఏమొస్తుంది, V1 ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా మనకి ఈక్వేషన్ ఏంటి, V1 ఈజ్ ఈక్వల్ టు H11 I1 ప్లస్ H12 V2, అలాగే I2 ఈజ్ ఈక్వల్ టు H21 I1 ప్లస్ H22 V2. సో ఈ విధంగా వచ్చింది మనకి ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు దీన్ని మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఎలా రాయొచ్చు అంటే, ఇలా రాయొచ్చో లేదో చూడండి. V1 I2 ఈజ్ ఈక్వల్ టు H11 H12 H21 H22 ఇంటూ I1 V2గా రాయొచ్చా చూడండి, H11 ఇంటూ I1 ప్లస్ H12 ఇంటూ V2 సరిపోయింది, H21 ఇంటూ I1 ప్లస్ H22 ఇంటూ V2. సో ఈ విధంగా మ్యాట్రిక్స్ ఫార్మెట్లో రాయొచ్చు. అయితే ఇక్కడ ఈ H11 ఈ H పారామీటర్స్ వీటిని అంటారు. ఓకే, H11 అలాగే H12 H21 H22. సో వీటిని ఏమంటారు, హైబ్రిడ్ పారామీటర్స్ అంటారు. ఇక్కడ ఒకసారి రాస్తాను చూడండి. H11 ఈక్వల్ టు ఏంటి వచ్చిందమ్మా, H11 ఈజ్ ఈక్వల్ టు డో V1 బై డో I1, డో V1 బై డో I1 వచ్చింది. అలాగే H12 ఈజ్ ఈక్వల్ టు డో V1 బై డో V2 వచ్చింది. H12 ఈజ్ ఈక్వల్ టు డో V1 బై డో V2 వచ్చింది. అలాగే H21 ఈజ్ ఈక్వల్ టు డో I2 బై డో I1 వచ్చింది. సో H22 ఈజ్ ఈక్వల్ టు H21 ఈజ్ ఈక్వల్ టు డో I2 బై డో I1 వచ్చింది. అలాగే H22 ఈజ్ ఈక్వల్ టు డో I2 బై డో V2 వచ్చింది. డో I2 బై డో V2 వచ్చింది. ఓకే, ఆల్రెడీ మనం తీసుకున్నవే రాసుకున్నాం. అయితే ఇక్కడ ఇవి ఇలా ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ 2 కేసెస్ కన్సిడర్ చేస్తున్నానమ్మా. 2 కేసెస్ కన్సిడర్ చేస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ కేసులో చూడండి, ఇన్పుట్ని అలా కాదు, చూడండి, అవుట్పుట్ని నేను ఏం చేస్తానంటే షార్ట్ చేస్తాను. అవుట్పుట్ని ఏం చేసాం, షార్ట్ చేసాం. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ 4 పోల్ నెట్వర్క్ తీసుకున్నాం కదా, ఈ 4 పోల్ నెట్వర్క్లో దిస్ ఈస్ ఇన్పుట్ సెక్షన్ అండ్ దిస్ ఈస్ అవుట్పుట్ సెక్షన్. ఇక్కడ అవుట్పుట్ని షార్ట్ చేస్తున్నాం అంటే ఈ రెండింటిని కలిపేస్తున్నాను. అప్పుడు దిస్ ఈస్ ఇన్పుట్. ఇక్కడ రెండు టెర్మినల్ షార్ట్ చేశారనుకోండి, ఎప్పుడైనా చూడండి, ఇన్పుట్ని ఇక్కడ అవుట్పుట్ ఏం చేశాను, షార్ట్ చేశాను. షార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ మధ్యలో రెసిస్టెన్స్ ఏమవుతుంది, షార్ట్ చేయడం అంటే ఏంటి, ఒక కండక్టర్ని తీసుకొచ్చి ఆ 2 పాయింట్స్ని కలపడం, జాయిన్ చేయడం. అప్పుడు ఏమవుతుంది, వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఏమవుతుంది చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. ఈ 2 పాయింట్స్ మధ్యలో నేను ఒక కండక్టర్ని యూజ్ చేసి షార్ట్ చేశాను. సో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ మధ్యలో రెసిస్టెన్స్ ఎంత, ఏమవుతుంది, R ఈక్వల్ టు
చెప్పండి ఎవరో ఒకరు. సాయి విశ్వరు చెప్పండి. రెండు షార్ట్ చేసాం. ఒక కండక్టర్ని యూజ్ చేసి షార్ట్ చేసాం, రెండు కలిపేసాం. ఇది ఒక కండక్టర్. ఈ 2 పాయింట్స్ మధ్యలో రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? వాట్ ఇస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్? వాట్ ఇస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్? ఒక కండక్టర్ కి ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ వైర్ తీసుకున్నారు, దాని రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఓకే, కరెక్ట్. ఐడియల్లీ కాదు, నేను అడగట్లేదు. అంటే ఒక కండక్టర్ తీసుకుంటే రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, నెగ్లిజిబుల్గా ఉంటుంది. సో ఆర్ ఈక్వల్ టు 0. సో ఓమ్స్ లా నుంచి వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ బిట్వీన్ హియర్? వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ ఏమవుతుంది ఇక్కడ? V ఈక్వల్ టు IR. కాకపోతే రెసిస్టెన్స్ 0 కాబట్టి ఈ 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ వోల్టేజ్ డ్రాప్ అనేది ఏమవుతుంది? V ఈక్వల్ టు I ఇంటూ R ఈక్వల్ 0. సో వోల్టేజ్ డ్రాప్ ఏమవుతుంది ఇక్కడ? ఈ 2 పాయింట్స్ మధ్యలో వోల్టేజ్ ఎంత ఉంటుంది? 0 అవుతుంది. ఓకే, 0 అవుతుంది. సో దాని అర్థం ఏంటి? ఇక్కడ యాక్చువల్గా ఉండేది అవుట్పుట్ వోల్టేజ్ V2. సో రెండు షార్ట్ చేశాం కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ 0 వచ్చింది. అంటే అవుట్పుట్ షార్ట్ చేసినప్పుడు మనకి కండిషన్ ఏంటి వచ్చిందమ్మా? V2 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ నుంచి V2 ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? V1 ఈజ్ ఈక్వల్ టు H11 ఇంటూ I1. ఇది 0 కాబట్టి V2 0 కాబట్టి మొత్తం 0 వస్తుంది. అలాగే I2 ఈజ్ ఈక్వల్ టు H21 ఇంటూ I1. అలాగే V2 ఇంటూ ఎనీథింగ్, ఇక్కడ 0 కాబట్టి V2 ఇది టర్మ్ 0 అవుతుంది. ఓకే, సో V1 ఈక్వల్ టు H11 I1 వచ్చింది. అలాగే I2 ఈజ్ ఈక్వల్ టు H21 బై H21 ఇంటూ I1 వచ్చింది. సో దీని నుంచి H11 ఈజ్ ఈక్వల్ టు V1 బై I1 గా రాయొచ్చు. అలాగే H21 ఈజ్ ఈక్వల్ టు I2 బై I1 గా రాయొచ్చు. ఓకే, అలాగే సెకండ్ కేసులో ఏం చేస్తారంటే ఇన్పుట్ ఈజ్ ఓపెన్. ఇన్పుట్ ఏం చేసాం? ఓపెన్ సర్క్యూట్ చేసాం. అంటే ఇక్కడ 4 పోల్ నెట్వర్క్లో ఇన్పుట్ని ఇక్కడ నేను ఏం చేసాం? ఓపెన్ చేసాం. ఓకే, అప్పుడు ఈ సర్క్యూట్లో కరెంట్ ఏమవుతుంది? ఈ సర్క్యూట్లో కరెంట్ I1 ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేసాం కాబట్టి ఓపెన్ సర్క్యూట్లో ఎప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ ఎప్పుడు ఫ్లో అవ్వదు. సో I1 ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 0 అవుతుంది. అగైన్ ఫ్రమ్ దీస్ ఈక్వేషన్స్ ఏం రాయొచ్చు? V1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్ అనేది 0 అవుతుంది. అలాగే సెకండ్ టర్మ్ అలా వస్తుంది, H12 ఇంటూ V2. అలాగే ఈ సెకండ్ ఈక్వేషన్లో I1 0 అయింది కాబట్టి H22 V2 మిగులుతుంది. సో I2 ఈజ్ ఈక్వల్ టు H22 V2 వచ్చింది. దీని నుంచి H12 ఈజ్ ఈక్వల్ టు V1 బై V2. అలాగే H22 ఈజ్ ఈక్వల్ టు I2 బై V2. ఓకే, సో ఇవి మనకి కావాల్సిన ఈక్వేషన్స్. ఇవి మనకు కావాల్సిన హైబ్రిడ్ పారామీటర్స్. ఓకే, అందరికీ క్లియర్ అమ్మా? ఇక్కడ H11 ఏమొచ్చింది? V1 బై I1 వచ్చింది at V2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, H11 ఏంటి వచ్చింది? V1 బై I1 at constant at V2 ఈక్వల్ టు 0. అలాగే H21 ఈక్వల్ టు I2 బై I1 at V2 ఈక్వల్ టు 0.
and H12 equal to V1 by V2 at I1 equal to 0, H22 equal to I2 by V2 at I1 equal to 0. ఓకే, అందరికీ క్లియర్ అమ్మా? ఇక్కడ వరకు మనకు కావాల్సిన హైబ్రిడ్ పారామీటర్స్ వచ్చాయి. అందరికీ క్లియరా? రెస్పాండ్ అవ్వండి, చాట్ బాక్స్లో రిప్లై అవ్వండి. ఏం లేదు, చిన్న సింపుల్ మ్యాథమెటిక్సే. ఓకే, సింపుల్ ఆల్జీబ్రా అలాగే డిఫరెన్షియేషన్స్ అంతే. సో ఒకవేళ అర్థం కాలేదనుకోండి మళ్ళీ వీడియో పెడతాను, ఒకసారి రీక్యాప్ చేయండి. అయితే ఇక్కడ చూడండి, V by I1 వోల్టేజ్ బై కరెంట్. ఓమ్స్లా చూద్దాం. ఓమ్స్లా ఏంటి? P ఈక్వల్ టు IR. దీని నుంచి ఏం రాయొచ్చు? R ఈజ్ ఈక్వల్ టు V by I. R ఈజ్ ఈక్వల్ టు V by I. ఓకే, సో ఇక్కడ రియల్ వాల్యూస్ ఆర్ ఏంటి? రెసిస్టెన్స్. అయితే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాడు ఏంటంటే రెసిస్టెన్స్ అలాగే రియాక్టెన్స్ అలాగే Z అలాగే Z ఇంపిడెన్స్. ఈ మూడు ఏంటి? ఒకటే. ఏంటి? ఇట్ ఈస్ ద ప్రాపర్టీ which opposes the current, which opposes the flow of electrons. ఓకే, ఈ మూడు ఒకటే ఇండికేట్ చేస్తాయి, opposes the flow of electron. సో ఈ మూడింటికి యూనిట్స్ ఏంటి? ఓమ్సే. కాకపోతే డిఫరెన్స్ ఏంటి? రెసిస్టెన్స్ ఈజ్ రియల్ వాల్యూ అండ్ రియాక్టెన్స్ ఈజ్ ఇమాజినరీ వాల్యూ, అలాగే ఇంపిడెన్స్ ఈజ్ కాంప్లెక్స్ వాల్యూ. అంటే రియల్ వాల్యూ ప్లస్ ఇమాజినరీ వాల్యూ. అంటే రెసిస్టెన్స్ అలాగే రియాక్టెన్స్ బోత్ టైమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని ఇంపిడెన్స్గా మెన్షన్ చేస్తాం. అలాగే కండక్టెన్స్ ఏంటి? సిగ్మా ఈక్వల్ టు 1/R. ఇన్వర్స్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ని కండక్టెన్స్ అంటాం. ఓకే, అలాగే ఇన్వర్స్ ఆఫ్ రియాక్టెన్స్ ని ససెప్టెన్స్ అంటారు. అలాగే ఇన్వర్స్ ఆఫ్ ఇంపిడెన్స్ దీన్ని ఏమంటారంటే అడ్మిటెన్స్ అంటారు. ఓకే, సో అలాగే సో కండక్టెన్స్ ఏమవుతుంది? రియల్ వాల్యూ అవుతుంది. ససెప్టెన్స్ ఏమవుతుంది? ఇమాజినరీ వాల్యూ అవుతుంది. అలాగే అడ్మిటెన్స్ అనేది కాంప్లెక్స్ వాల్యూ అవుతుంది. ఓకే, అలాగే ఓమ్స్ లా ఏం చెప్పుకున్నాం? V ఈక్వల్ టు IR. అలాగే దీని నుంచి R ఈక్వల్ టు V బై I, అంటే వోల్టేజ్ బై కరెంట్. ఓకే, అయితే మనకు ట్రాన్సిస్టర్లో రియల్ వాల్యూస్ మ్యాక్సిమం రావు. ఓకే, రియల్ వాల్యూస్ ఉండవు మనకి. ఇక్కడ ఉండేవని అన్ని కాంప్లెక్స్ వాల్యూసే. సో ఇక్కడ మనం రెసిస్టెన్స్ అనే టర్మ్ యూజ్ చేయలేము. దానికి బదులు మనం ఏం యూజ్ చేస్తామంటే ఇంపిడెన్స్ యూజ్ చేస్తాం. అలాగే కండక్టెన్స్ ప్లేస్లో ఏం యూజ్ చేస్తాం? అడ్మిటెన్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వోల్టేజ్ బై కరెంట్ అంటే ఏమవుతుంది? ఇక్కడ చెప్పండి, ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. అమ్మాయి శర్మిల రెస్పాండ్ అవ్వండి అమ్మా. వోల్టేజ్ బై కరెంట్ ఇక్కడ ఉంది. సో దీన్ని ఏమంటారు? ఇక్కడ ఆ టర్మ్ ఏంటి? రెసిస్టెన్సా, కండక్టెన్సా, ఇంపిడెన్సా, అడ్మిటెన్సా ఏంటి? వోల్టేజ్ బై కరెంట్ గట్టి చెప్పండి. రెసిస్టెన్స్ అనకూడదని ఇప్పుడే చెప్పాను.
ట్రాన్సిస్టర్ మనకు కాంప్లెక్స్ వాల్యూస్ వస్తాయి. సో రెసిస్టెన్స్ అంటామా ఏమంటారు? ఏమంటారు? ఇంపిడెన్స్ అంటాం. ఓకే, ఇంపిడెన్స్ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ వాల్యూ. ఇదిగోండి ఇంపిడెన్స్ కాంప్లెక్స్ వాల్యూ. అలాగే ఇన్వర్స్ ఆఫ్ ఇంపిడెన్స్ ని మనం అడ్మిటెన్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అడుగుతాను మళ్ళీ. సో ఇంపిడెన్స్ H11 అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఇంపిడెన్స్. ఓకే, ఇంపిడెన్స్ ఎట్ V2 ఈక్వల్ టు 0 అంటే అవుట్పుట్ షార్టెడ్. అవుట్పుట్ షార్ట్ చేసినప్పుడు ఆ ఇంపిడెన్స్ ని ఇన్పుట్ ఇంపిడెన్స్ చూడండి. అలాగే I1 V1 I1 ఇన్పుట్ పారామీటర్స్ ఇవి. సో దిస్ ఈస్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎట్ అవుట్పుట్ షార్టెడ్. H11 ఏమంటారు? ఇట్ ఈస్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎట్ అవుట్పుట్ షార్టెడ్. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇదేంటి? కరెంట్ బై వోల్టేజ్ I2 బై V2. సఫిక్స్ 2 కాబట్టి ఇది ఇన్పుట్ అవుట్పుటా? అవుట్పుట్. కరెంట్ బై వోల్టేజ్ అన్నాం. సో ఇది ఏమవుతుంది? ఇంపిడెన్స్ అడ్మిటెన్స్ అవుతుందా? అడ్మిటెన్స్ అవుతుంది. అడ్మిటెన్స్. ఇట్ ఈస్ ఎట్ I1 ఈక్వల్ టు 0 అంటే ఇన్పుట్ ఓపెన్. ఇన్పుట్ ఓపెన్ చేసినప్పుడు H22 ఏమంటారు? అవుట్పుట్ అడ్మిటెన్స్ అంటారు. నెక్స్ట్ H21 చూడండి, I2 బై I1. I2 అంటే అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. సో అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ని దీన్ని ఏమంటారు? ఆల్రెడీ ఇది ఇంతకుముందు చెప్పా, అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. చెప్పండి. గెయిన్. అవుట్పుట్ బై ఇన్పుట్ అంటే గెయిన్. కాకపోతే ఇవి కరెంట్స్ కాబట్టి కరెంట్ గెయిన్. కాకపోతే ఇక్కడ దీన్ని ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అంటారు. ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అట్ అవుట్పుట్ షార్టెడ్. ఓకే, దీన్ని ఏమంటారు? ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అట్ అవుట్పుట్ షార్టెడ్. అలాగే ఇక్కడ V2 బై V1 ఉంటే వోల్టేజ్ గెయిన్ అనేవాళ్ళు. కాకపోతే V1 బై V2 ఉంది. సో దీన్ని ఏమంటారంటే రివర్స్ వోల్టేజ్ గెయిన్ ఆర్ వోల్టేజ్ రేషియో. రివర్స్ వోల్టేజ్ రేషియో ఎట్ I1 ఈక్వల్ టు 0 అంటే ఇన్పుట్ ఓపెన్. ఓకే, సో దీస్ ఆర్ ది హైబ్రిడ్ పారామీటర్స్. అందరికి అర్థమైందమ్మా హైబ్రిడ్ పారామీటర్స్? నెక్స్ట్ క్లాస్ ఏంటి మీకు? సార్ వస్తారా? నెక్స్ట్ ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ హైబ్రిడ్ పారామీటర్స్ ఫ్రమ్ సిఈ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్. అయితే ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. సిఈ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ నిన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇదేంటి? ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఇలా వస్తుంది. ఓకే, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అమ్మేది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ ఈ పారామీటర్స్ ఒకసారి రాద్దాం. H11 ఈజ్ ఈక్వల్ టు H11 ఈక్వల్ టు ఏంటి వచ్చిందమ్మా? H11 ఈక్వల్ టు డో V1 బై డో I1. డో V1 బై డో I1 వచ్చింది. అలాగే H12 ఈక్వల్ టు H21 H22. H12 ఈక్వల్ టు డో V1 బై డో V2. డో V1 బై డో V2. H21 ఈక్వల్ టు డో I2 బై డో I1. డో I2 బై డో I1. అలాగే H22 డో I2 బై డో V2. డో I2 బై డో V2. ఇప్పుడు చూడండి, జాగ్రత్త వినండి అమ్మా. ఇక్కడ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ తీసుకున్నాను. ఈ కర్వ్ పైన ఏదో ఒక కర్వ్ పైన నేను 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకున్నాను. ఈ 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకున్నాము. మా VBE
ఇదేంటమ్మా ఇన్పుట్ వోల్టేజ్. సో ఇన్పుట్ వోల్టేజ్ని మనం ట్రాన్సిస్టర్ 4 పోల్లో ఎలా కన్సిడర్ చేసుకున్నాం? V1గా తీసుకున్నాం. అలాగే ఇన్పుట్ కరెంట్ని I1గా తీసుకున్నాం. ఓకే, I1గా తీసుకున్నాం. ఓకే, సో లైన్ అవుట్ చేద్దాం. I'm taking this point as V1 and this as VB1 అనుకుందాం, దీన్ని VBE2 అనుకుందాం, అలాగే దీన్ని IB1 అనుకుందాం, దీన్ని IB2 అనుకుందాం. సో V1కి I1కి అమ్మ ఇదేమవుతుంది? ఇట్ ఈస్ ద చేంజ్, దీన్ని చేంజ్ అంటాం, dV1 అవుతుంది ఇది. అలాగే దిస్ ఈస్ ద చేంజ్ డిఫరెన్స్. సో డో ఏమవుతుంది? డో I1 అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మనకి గ్రాఫ్ నుంచి ఇది అమ్మ ఈ గ్రాఫ్ అనేది ప్రాక్టికల్ వాల్యూస్తో మనం ఫామ్ చేసే గ్రాఫ్ ఇది. సో dV1 అలాగే dI1 ఈ ఫార్ములాలో ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్ ఏంటి? dV1 డో V1 బై డో I1 ఫస్ట్ది. ఓకే, సో ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి H1 వాల్యూని H11 వాల్యూని డిఫైన్ చేయొచ్చు. సో ఈ ప్రాక్టికల్ వాల్యూస్ ఏంటి ఇక్కడ? VBE1 అలాగే VBE2. సో ద చేంజ్ ఇన్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఏంటి ఇక్కడ? VBE2 మైనస్ VBE1 బై ఇక్కడ ఇన్పుట్ కరెంట్స్లో చేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? IB2 మైనస్ IB1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే, క్లియర్ అర్థమవుతుందమ్మా అందరికీ? అర్థమవుతుందా? ఓకే, ఎవరికైనా అర్థమో కాకపోతే రిప్లై ఇవ్వండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇదే కర్వ్ పైన ఏం చేస్తాం? ఈ గ్రాఫ్ పైన ఏదో ఒక పర్టికులర్ VBE వాల్యూస్ దగ్గర నేను ఒక స్ట్రైట్ లైన్ గీస్తున్నాను వెర్టికల్గా స్ట్రైట్ లైన్ గీసాను ఒక కాన్స్టెంట్ VBE వాల్యూ దగ్గర. సో ఇక్కడ ఈ కర్వ్ పైన ఇదేంటవుతుంది? VCE1 అనుకుందాం. ఈ పాయింట్ ఏంటి? ఈ పాయింట్ ఏంటమ్మా? VCE1 అనుకుందాం. అలాగే ఈ పాయింట్ ఈ కర్వ్ లేదంటే చూడండి అమ్మా, ఈ పాయింట్ ఉంది కదా, వెర్టికల్ స్ట్రైట్ లైన్ గీసాను. ఇక్కడ IB1 వాల్యూ అనేది ఈ కర్వ్ పైన ఈ పొజిషన్లో ఇంటర్సెక్ట్ చేసింది. సో దీన్ని VCE1 అనుకుందాం. VCE1 వాల్యూ ఎంత? 5 వోల్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ గ్రాఫ్లో. అలాగే దీన్ని VCE2 అనుకుందాం. ఓకే, ఈ టూ పాయింట్స్ దగ్గర మనకి VCE1 వచ్చింది. ఇక్కడ VCE వాల్యూస్ ఏంటి? అవుట్పుట్ వోల్టేజెస్. సో అవుట్పుట్ వోల్టేజ్ని V2తో ఇండికేట్ చేసాం. సో ఈ 2 పాయింట్స్లో VCE1 వచ్చింది, VCE2 వచ్చింది. వాటి డిఫరెన్స్ ఏమవుతుంది? డో V2 అవుతుంది. అలాగే ఇక్కడ IB1 ఉంది, IB2 ఉంది. వీటి డిఫరెన్స్ ఏంటి? డో I1 అవుతుంది. అంటే మన డో V2 వచ్చింది, డో V2 ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే డో I1 మనకు ఉంది. సో డో V2కి డో I1కి రిలేషన్ ఎక్కడొచ్చింది? ఎక్కడ లేదా రిలేషను? డో V2కి డో I1కి. H11 అర్థమైంది కదా అందరికి? సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇలా తీసుకుందాం కర్వ్. H11 ఏంటి వచ్చింది? H11 ఈజ్ ఈక్వల్ టు డో V1 బై డో I1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి వచ్చింది?
VBE2 minus VBE1 by IB2 minus IB1 వచ్చింది. ఇప్పుడు H21 రాద్దాం. సో ఇక్కడ నేను హారిజెంటల్గా ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 పాయింట్స్ కన్సిడర్ చేస్తే ఈ 2 పాయింట్స్కి ఇది VCE2 అనుకుందాం, ఈ పాయింట్ని VCE1 అనుకుందాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వోల్టేజ్ ఏమవుతుంది, VBE1 అవుతుంది. అలాగే ఈ పర్టికులర్ వోల్టేజ్ ఏమవుతుంది, VBE2 అవుతుంది. సో VBE1 అంటే ఏంటి, VBE1 ఇన్పుట్ వోల్టేజ్, సో V1 అవి. అలాగే VCEలు ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్, V2లు ఇవి. సో ఈ 2ని యూజ్ చేస్తూ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. V2లో అంటే డో V2 వస్తుంది. ఓకే, దీని నుంచి ఏంటి వస్తుంది, డో V2 వస్తుంది. అలాగే ఈ 2 నుంచి మనకు డో V1 వస్తుంది. సో డో V1కి డో V2కి రిలేషన్ ఏంటి, H12 వస్తుంది. సో H12 ఈక్వల్ టు డో V1 బై డో V2, ఓకే, డో V1 బై డో V2 ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, VBE2 మైనస్ VBE1 by VCE2 మైనస్ VCE1. ఓకే, అర్థమైందమ్మా. H11 H12 ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ హారిజెంటల్గా తీసుకున్నాం. సో ఈ ప్రాక్టికల్ వాల్యూస్ యూస్ చేస్తూ మనం H11 అలాగే H12ని ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ యూస్ చేస్తూ ఏ విధంగా చేయొచ్చు చూడండి. ఇక్కడ ఏదో ఒక కర్వ్ తీసుకోండి, ఆ కర్వ్ పైన 2 పాయింట్స్ కన్సిడర్ చేయండి. ఈ 2 పాయింట్స్లో దీన్ని VCE1 అనుకుందాం, ఈ పాయింట్ని, ఈ వెర్టికల్ లైన్ దీన్ని VCE2 అనుకుందాం. సో ఈ కరెంట్ని ఏమవుతుంది, IC1 అవుతుంది. ఈ కరెంట్ ఏమవుతుంది, IC2 అవుతుంది. ఇక్కడ ఐసీలు ఏంటి, అవుట్పుట్ కరెంట్ని I2తో ఇండికేట్ చేసాం. అలాగే VCE1 ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్ని V2తో ఇండికేట్ చేసాం. సో వీటి ఈ టూ వాల్యూస్ డిఫరెన్స్ ఏమవుతుంది, డో V2 అవుతుంది. అలాగే ఈ 2 వాల్యూస్ డిఫరెన్స్ ఏమవుతుంది, డో I2 అవుతుంది. సో డో V2కి డో I2కి రిలేషన్ ఎక్కడొచ్చింది, డో V2కి డో I2కి H22. సో H22 ఈజ్ ఈక్వల్ టు డో I2 by డో V2, డో I2 by డో V2 ఈజ్ ఈక్వల్ టు IC2 మైనస్ IC1, IC వాల్యూస్ బై V2 వాల్యూస్ అంటే ఏంటి, VC వాల్యూస్, VCE2 మైనస్ VCE1. సో ఇది H22 వాల్యూ. అలాగే ఇప్పుడు ఏం చేస్తానంటే వెర్టికల్ లైన్ తీసుకోండి, ఒక వెర్టికల్ లైన్ తీసుకోండి. ఇప్పుడు ఏవో ఒక 2 కర్వ్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కర్వ్స్ కన్సిడర్ చేద్దాం. ఇక్కడ ఇదేంటి, IC1 అనుకుందాం, ఈ కరెంట్ వాల్యూని IC2 అనుకుందాం. ఈ కర్వ్కి IB వాల్యూస్ కాన్స్టెంట్. సో ఈ కర్వ్కి IB వాల్యూ IB2 అనుకుందాం, ఈ కర్వ్కి IB వాల్యూ IB1 అనుకుందాం. సో ఈ IB వాల్యూస్లో డిఫరెన్స్ మనకి ఏమవుతుంది, IB అంటే ఇన్పుట్ కరెంట్, సో వీటి డిఫరెన్స్ డో I1 అవుతుంది. అలాగే IC అనేది అవుట్పుట్ కరెంట్, సో ఈ 2 వాల్యూస్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది డో I2 అవుతుంది. సో డో I2కి అలాగే డో I1కి రిలేషన్ మనకి ఏంటి ఇస్తుంది, H21 ఇస్తుంది. సో H21 ఈక్వల్ టు డో I2 బై డో I1 ఈజ్ ఈక్వల్ టు I2 అంటే ఏంటి, IC వాల్యూస్, సో IC2 మైనస్ IC1 బై IB2 మైనస్ IB1. ఓకే, సో
ఈ కర్వ్స్ యూజ్ చేస్తూ మనకి ఇక్కడ ప్రాక్టికల్ వాల్యూస్ యూజ్ చేస్తూ మన ఈ హైబ్రిడ్ పారామీటర్స్ని ఈ ఫార్ములాలు యూజ్ చేస్తూ మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ హైబ్రిడ్ పారామీటర్స్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి, వీడియో చూడండి. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ లెక్చర్. హ్యావ్ ఏ నైస్ డే.